ప్రేజ్ ద లార్డ్. దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. గతించిన వీడియోస్ నుంచి మనం ఒక సిరీస్ ని ఫాలో అవుతున్నాం. ఈ రోజున 3వ ధన్యత, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగించినప్పుడు ఆయన మాట్లాడిన 3వ ధన్యత అదేంటి అనంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్తా ఉన్నారు. అయితే ఈ యొక్క లోకము సాత్వికంగా ఉంటే గనక దాని యొక్క పిరికితనంగా, లేదు అంటే దాని యొక్క బలహీనతగా భావిస్తూ ఉంటుంది. కానీ అకార్డింగ్ టు బైబిల్ ప్రకారంగా సాత్వికంగా ఉండేటువంటి వారు అంటే ఏంటి అంటే నియంత్రించబడినటువంటి బలము కలిగినటువంటి వారు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ రోజున మన యొక్క జీవితంలో నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, పలు మాటలు ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా మన స్వంత కోపాన్ని కానీ మన స్వంత ప్రతీకారాన్ని అణచివేసి కేవలము దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవిస్తాం చూడండి, సమర్పించుకొని జీవిస్తాం చూడండి, అదే నిజమైనటువంటి సాత్వికము. అసలు సాత్వికులు ఎలా జీవిస్తారంటే వారి యొక్క సొంత ఆలోచనలను కంటే, వారి యొక్క సొంత క్రియలను కంటే కూడా వెంజెన్సీ ఈజ్ మైన్ అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా, పగ తీర్చుట నా పని అనినట్లుగా ఆ యొక్క వాగ్దాన రూపకంగా వారి యొక్క సొంత ఆలోచనలు, వారి యొక్క క్రియలు కంటే ఎక్కువగా, మరి ప్రాముఖ్యంగా, ప్రాధాన్యంగా, ముఖ్యంగా దేవుని యొక్క చిత్తానికి లోబడేటువంటి వారు, అటువంటి వారు సాత్వికులండి. ఈ రోజున ఈ యొక్క వాగ్దానము, యేసుక్రీస్తు ప్రభువారు మనకిస్తున్న వాగ్దానం అంటే, సాత్వికంగా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. సాత్వికంగా ఉంటే గనక అటువంటి వారు, ఎందుకంటే వారు దేవుని యొక్క చిత్తానికి లోబడేటువంటి వారు కాబట్టి నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదము, దేవుని యొక్క రాజ్యంలో వారసత్వాన్ని పొందుకునేటువంటి ఒక దేవుని చిత్తానికి లోబడేటువంటి వారికి మాత్రమే అది సొంతం అవుతా ఉంటుంది. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి మనకున్న ప్రతి ఒక్క పరిస్థితుల్లో ఆయన చిత్తానికి లోబడుతూ, ఆయన అడుగులలో మన అడుగులు వేస్తూ, విడిచిపెట్టినటువంటి ఆయన మాదిరి కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే సాత్వికంగా ఉంటే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుడిచ్చిన ఈ యొక్క వాగ్దానము నూరంతల విధముగా మనందరి జీవితములలో ఫలింపచేయునుగాక. ఆమేన్.